ఆంధ్రజ్యోతి పేపర్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోకి వెళితే ఈ పైన ఆంధ్రజ్యోతి పేపర్లోకి వెళితే ఇది పక్కన పెడితే ఇది పాతదే. మల్కాజ్గిరి నుంచి సునీత. ఎవరి సునీత? చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి, సికింద్రాబాద్ దానం నాగేందర్ కు. ఈయన సీటు ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేసి ఇటు పోతాడు. దయచేసి ఖైరతాబాద్ ప్రజలారా, దానం నాగేందర్ని ఒడగొట్టండి. మీరు ఏ పార్టీ నుండి నమ్మి గెలిపించిందో ఆ పార్టీకి ఎగనామం పెట్టిండు, కాంగ్రెస్ లో దునికిండు. టీడీపీ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ లకే పోయిండు. అంటే ఎప్పుడు చూడు అధికారంలో ఉండాలనే దాహంతో ఉన్నాడు. కాబట్టి నాకు తప్పకుండా బుద్ధి చెప్పండి మీరు. ఇక మరో 7 టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్. నాగర్ కర్నూలులో మల్లు రవి, పెద్దపల్లి నుండి గడ్డం వంశీ. దయచేసి ప్రజలారా, పెద్దపల్లి నుండి ఒక సాత్వికుడు, ఒక ఉద్యమ నేత, ఒక నక్సలైట్ ఉద్యమం నుండి వచ్చిన వాడు, పేద ప్రజలకు అండగా ఉన్నవాడు, మొదటి నుండి ఉద్యమాల్లో ఉన్నవాడు, ఒక అవినీతి ఆరోపణ లేనివాడు, ఒక మనిషి మీద దెబ్బేయనివాడు ఈ మన కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. తప్పకుండా కొప్పుల ఈశ్వర్ గారికి పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి భారీ మెజార్టీతో గెలిపించండి. ఎందుకు చెప్తున్నా అంటే, గడ్డం వంశీ ఇంట్లో ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. తండ్రి వివేక్ ఉన్నాడు, గడ్డం వినోద్ ఉన్నాడు, ఇప్పుడు గడ్డం వంశీ. అంటే ఒక దళిత ఇంట్లో 3 పంచుకుంటానంటే చూడండి. ఇక వీళ్ళకు ఏం దళిత భావజాలం ఉన్నట్టు, ఏం సమానత్వం ఉన్నట్టు, వీళ్ళు సంపదంతా వాళ్ళ ఇంటిగా పోతుంది. కొప్పుల ఈశ్వర్ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఒక్కని మీద కూడా దాడి చేపియాలి. ₹1 తిన్నట్టు కూడా ఆయన మీద ఆరోపణ లేదు. పైగా సాత్వికుడు, పైగా ఉన్నత విద్యావంతుడు, అన్ని రకాల ఉద్యమాలు చేసినోడు. ఒక్కసారి గడ్డం వంశీకును అక్కడ పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ అన్నకు మధ్య చిన్నగా ఎటువంటి వాడు రాని అడిగి చూద్దాం 100 మందిని. కొప్పుల ఈశ్వర్ సైడు 99 మంది వచ్చి నిలబడతారు, 100 మంది కూడా వచ్చి నిలబడతారు. కాబట్టి దయచేసి పెద్దపల్లి ప్రజలారా, మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, గడ్డం వంశీని కాదు మీరు అక్కడ గెలిపించవలసింది, కొప్పుల ఈశ్వర్ అన్నను గెలిపియండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీకు ఎట్లా అందుబాటులో ఉన్నాడో మీకు తెలుసు. ఇంకా కాంగ్రెస్ లో నుండి పోటీ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు 50,000, 30,000 ఇట్లా ఓడిపోయాడు. అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయాడు కొప్పుల ఈశ్వర్ అన్న. అది కూడా ఎందుకు ఓడిపోయింది తెలుసా? ఈ అడ్లూరి లక్ష్మణ్ ఉన్నాడు కదా ఇప్పుడు గెలిచిన ఆయన, 7 సార్లు ఓడిపోయింది. ఆయన 7 సార్లు ఓడిపోయిండు. ఇక ఈసారి కూడా ఓడిపోతే నేను చచ్చిపోతా అని ఓ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసిండు ఓటర్ల దగ్గర. ఇక కొప్పుల ఈశ్వరాన్ని ఇన్నిసార్లు గెలిపించినాం కదా, ఈ ఒక్కసారి వాడిని గెలిపిద్దాం అడ్లూరి లక్ష్మణ్ అని ప్రజలు అటేసిండు. అగో ఆ సానుభూతితోటి 7 సార్లు ఓడిపోయిన ఒక సానుభూతితోటి అక్కడ అడ్లూరి లక్ష్మణ్ గెలిచిండు. లేకపోతే మళ్ళా ధర్మపురి నుండి ఈ కొప్పుల ఈశ్వర్ అన్నే గెలిచేటోడు. ఇప్పుడు బాధపడతాను, కొప్పుల ఈశ్వర్ అన్నను ఓడగొట్టుకొని ఎందుకు ఆగమైతిమి అని ఇప్పుడు బాధపడతాను మళ్ళీ. కాబట్టి పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో, గడ్డం వంశీకి కర్రు గాల్చి వాత పెట్టి వాళ్ళ అయ్యకు వాళ్ళ పెదనాయనకు బుద్ధచ్చినట్టు చేసి గడ్డం వంశీని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టరు. 50,000 కోట్లున్నాయా వాళ్ళ దగ్గర, ఇంకేం సంపాదిస్తారు వాళ్ళు? ఒక్కరికి పిలిచి రూపాయి ఇయ్యరు. మళ్ళా 50,000 కోట్లు. దేశంలోనే దళితుల్లో అత్యంత సంపన్నులు ఎవడన్నంటే గడ్డం వివేకు, గడ్డం వినోద్, గడ్డం వంశీ. అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ సొసైటీ ₹1 సాయం చేయరు వీళ్ళు, ఒక్క దళితుని దగ్గర రానియరు వీళ్ళు. అసలు వాళ్ళు దళితులే కాదు, వాళ్ళు ఇక్కడ కానే కాదు వాళ్ళు. కాబట్టి ప్రజలారా, పెద్దపల్లి నియోజకవర్గం నుండి తప్పకుండా కొప్పుల ఈశ్వర్ అన్నని భారీ మెజార్టీతో గెలిపారు మీరు. మెదక్ నుండి నీలం మధు, నిజామాబాద్ జీవన్ రెడ్డి, ఇంకా 6 సీట్లు పెండింగ్ లోనే. రేపు ఖరారు అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇక ఈయనే గడ్డం వివేకు, ఇక జీవన్ రెడ్డి 70 సంవత్సరాలకు జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ నుండి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇక నీలం మధు మొన్న కాంగ్రెస్ నుండి టికెట్ ఇస్తామని చెప్పి పంగనామాలు వెచ్చిండు. వెంటనే బీఎస్పీకి పోయిండు, టికెట్ తెచ్చుకున్నాడు, ఓడిపోయిండు.
అట్లా ఓడిపోయిందో లేదో భావజాలం లేదో వచ్చిండు మళ్ళీ కాంగ్రెస్ లో చేరిని మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాను. రాజకీయం అంటే ఒక సిద్ధాంతం ఉన్నాడు, ఎవ్వడు కనబడతలేడు. పార్టీ మారుడు అంటే గెలవాలని ఆశ తప్పించి వాళ్ళకు రాజకీయాల మీద అవగాహన కానీ ఒక సిద్ధాంతం కానీ లేని మనుషులు వాళ్ళు. ఈ పక్కన పెడతాం, వాళ్ళ గురించి ఒరుడు కూడా వేస్ట్.